హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కీర్తి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే లాస్ట్ వ్లాగ్‌కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇంకా ఆఫ్టర్‌నూను సామాన్లంతా సర్ది ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇంక తర్వాత ఇల్లంతా ఒకసారి క్లీన్ చేశాననమాట. ఇంకా చెత్త అంతా ఉంటే పేపర్స్ పనికిరానటివి బాక్సెస్ అవన్నీ. ఇంకా అవన్నీ సర్దేసి ఒకసారి చిమ్మేశాననమాట ఇల్లు. యాక్చువల్‌గా అయితే మేము 1 ఇయర్‌కి 11 మంత్స్‌కి అగ్రీమెంట్ రాసామనమాట. 1 ఇయర్ అయిపోయింది. ఇక్కడేంటంటే ఓనర్స్‌కి మనమేమి పెయింటింగ్స్ అంతా క్లీన్ చేసి ఇవ్వక్కర్లేదు. వాళ్ళు అడ్వాన్స్ తీసుకుంటారు ముందే. ఇక్కడే కాదు కర్ణాటకలో ఎక్కడైనా సరే ముందు అడ్వాన్స్ ఇవ్వాలనమాట వాళ్ళకి. వచ్చేటప్పుడు మనం ఖాళీ చేసేటప్పుడు ఆ అడ్వాన్స్‌లోనే పట్టుకొని వాళ్ళు పెయింటింగ్స్‌కి, క్లీనింగ్‌కి ఎంత అవుతదో పట్టుకొని తర్వాత మిగిలింది మనకిస్తారనమాట. ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి, సరే ఒకసారి పక్కన ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఒక ముగ్గురు. మా వారు ఆఫీస్‌లో పనిచేసే కొలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట. పిల్లలకి వాళ్ళతోనే ఆడుకుంటారు. ఖాళీ ఉన్నప్పుడు అలా వాకింగ్‌కెళ్తాము ఈవినింగ్స్ అట్లా బాగా క్లోజ్ అనమాట కొంచెము. ఇంక అందుకనేసి అందరికి ఒకసారి కనిపిచ్చేసి వద్దామనేసి బయలుదేరామనమాట. పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసారా వర్షం రోజు పడుతుంది కాబట్టి అసలు గ్రీనరీగా ఎంత బాగుందో కదా! అసలు వదిలి వెళ్ళాలనిపించట్లేదండి నిజంగా చెప్పాలంటే. ఇంకేం చేద్దాం తప్పదు కదా! ఇంక 1 ఇయర్‌కే వెళ్ళాల్సొస్తదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదొచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తది కదా! తోట, టెంకాయ చెట్లు అవన్నీ అనమాట. మామిడి తోట ప్లస్ టెంకాయ చెట్లు కూడా ఉంటాయి. అదనమాట ఇది. ఇదే మా ఇంటి దగ్గర కనిపించేది. వీళ్ళింటి దగ్గరకైతే ఇంకా బాగుంటదనమాట. అసలు పైకెక్కితే చాలు చుట్టూరు చెరువు, కొండలు నీట్‌గా కనిపిస్తాయన్నమాట. చూపిస్తాను. ఇక్కడ చూడండి తేనెతుట్టె. ఈ మధ్య నేను వచ్చినప్పుడు 1 మంత్ బ్యాక్ పైన పెట్టున్నాయనమాట. ఇప్పుడు కింద కూడా పెట్టేసుంది. మొన్న పిల్లలిద్దరే వచ్చారనమాట ఆడుకుంటామనేసి. అప్పుడు చెప్పారు చూడండి అసలు ఎప్పుడూ అంతనమాట ఈ బిల్డింగ్‌లో ఎక్కడో ఒక దగ్గర పెట్టే ఉంటాయనమాట తేనెటీగలు. అలా ఎందుకో అర్థం కాదు. ఒకసారైతే వాళ్ళ ఇంటి బాల్కనీలో పెట్టాయనమాట పెద్దది. వాళ్ళైతే పాపం ఇంకా బాల్కనీ యూజే చేసుకోలేదు. ఇంకెందుకంటే చిన్న బాబున్నాడనమాట. ఇంకా అది గాని ఒక్కసారి ఏమన్నా టచ్ అయ్యి గానీ ఇంకేమన్నా అయిందంటే ఇంకంతే సంగతులు. ఇదండి పాతది. అంతా తాగేసిందనమాట. చూడండి ఇది గూడా పెద్దదనమాట. ఇది మరీ అయితే వాళ్ళ ఇంటి ముందరే వాళ్ళు అలాగే తిరిగేవాళ్ళండి భయం లేకుండా. అసలు నేనైతే పిల్లల్ని గూడా పంపించాలంటే భయమేసేది. వాళ్ళేమో వెళ్తాం, వెళ్తాం ఆడుకోవడానికి అనేవాళ్ళు. నేనొస్తేనే తీసుకొనొచ్చేదాన్ననమాట. సో, ఇదే అనమాట. వీళ్ళు పైనుంటారు. టెర్రస్ పైన ఒక పెంట్ హౌస్ లాగా కానీ బావుంటుందనమాట చిన్న ఇల్లు. ఇదే చూడండి ఎంత బావుంటదో తెలుసా ఇక్కడి నుంచి వ్యూ అయితే. నేను ఈ వ్యూ కోసమే ఈవినింగు అట్లా పిల్లల్ని వాకింగ్‌కి అలాగే కాసేపు టైమ్ స్పెండ్ చేయొచ్చు, నేచర్‌ని ఎంజాయ్ చేస్తా అనేసి వస్తాను నేను. అండ్ పిల్లలు కాసేపు ఆడుకున్నారనమాట. వాళ్ళ బాబయితే నిద్రపోతున్నాడు స్కూల్ నుంచి వచ్చి అని చెప్పింది. అమ్మాయి వీళ్ళు నార్త్ వాళ్ళనమాట. యూపీ అనమాట. ఇంక నాకు కొంచెం హిందీ వచ్చు కాబట్టి అలా మేనేజ్ చేస్తాను. పిల్లలైతే ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు కొంచెం కొంచెం. ఇంకా కాసేపు ఆడుకొనేసి ఈ లోపల వాళ్ళ బాబు గూడా లేచాడనమాట. సో, కాసేపు ఆడుకొని అట్లా టైమ్ స్పెండ్ చేశాము. ఇదే అనమాట వ్యూ చెప్పాను గదా! చాలా బావుంటది. చెరువు, కొండలు మొత్తం గ్రీనరీగా చాలా బావుంది కదా! ఆ చెరువు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎండిపోయిందనమాట. వర్షాలు పడుతున్నాయి గానీ అంత ఎక్కువేం పడట్లేదు. రోజుకొకసారి అట్లా లైట్‌గా పడుతున్నాయి. ఫుల్ వర్షాలు పడినాయంటే ఇంక చెరువంతా నిండిపోయి చాలా బావుంటదనమాట. సెప్టెంబర్, అక్టోబర్‌లో అయితే ఇంకా బావుంటది. ఇంకా పిల్లల్ని కూడా అప్పుడప్పుడు తీసుకొస్తాను నేను ఇక్కడికి. దీనికోసమే అనమాట. కాసేపు అట్లా చూసుకుంటూ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ ఆడిపిచ్చుకొని తీసుకెళ్తాననమాట. సో, తనే అనమాట. అంకిత తన పేరు. ఒక బాబున్నాడు వాళ్ళకి. ప్లే క్లాస్ అనమాట. వాడిని కూడా జాయిన్ చేశారు ఈ ఇయరు. సరే ఇంకా అమ్మాయి కూడా బయటికెళ్ళాలంటే ఇంకా మాట్లాడుకొని కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్, 45 మినిట్స్ కూర్చొని ఇంకా వచ్చేసామనమాట కిందకి. వాళ్ళకి కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే కన్నడ రాదు కాబట్టి మాకు ఇంకా పరిచయం తొందరగా అవ్వరనమాట. అదిగాక మేము ఉండేది ఔట్‌కట్స్‌లో గదా! టౌన్‌లో, సిటీలో కాదనమాట. చుట్టుపక్కల పెద్దగా హౌసెస్ ఏమి ఉండవు. సో, జనాలు గూడా ఎక్కువ కనిపియరనమాట. ఇంక వీళ్ళుంటే బాగా రోజు ఆడుకునేవాళ్ళు.
ఇంక మారుతి ఒక్కడే ఆడుకోవాలి అని చెప్తుంది. చాలా బాధగా ఉందక్క అని చెప్తుందనమాట. వేరే అమ్మాయి గూడా ఉంది. ఆ అమ్మాయి వచ్చేసి తమిళ్ అమ్మాయి అనమాట. ముగ్గురు 3 లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, హిందీ. ఇంకా అమ్మాయి తమిళ్ అమ్మాయికైతే అస్సలు ఇంగ్లీష్ మాట్లాడుతది. తెలుగు రాదు, హిందీ రాదనమాట. ఇంగ్లీష్‌లోనే మేనేజ్ చేయాలి. ఆ అమ్మాయి ఏంటంటే లేదనమాట ప్రస్తుతానికి ఊరు వెళ్ళింది. ఆ అమ్మాయికి గూడా 1 ఇయర్ పాప అనమాట. ఇక్కడొచ్చేసి ఇంకో ఫ్రెండ్ ఇంటికొచ్చాను రమ్య అనేసి. వీళ్ళు గుంటూరు అనమాట. వీళ్ళకి గూడా 3 ఇయర్స్ బాబు. అందరూ చిన్న పిల్లలే అనమాట. మా పిల్లల ఏజ్‌కైతే ఎవరు లేరు. అయినా ఇంకేం చేస్తారు పాపం వాళ్ళతోనే ఆడుకుంటారు రోజు వచ్చి. ఇక్కడ గూడా కాసేపు కూర్చొని మాట్లాడేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయామనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము ఉంటున్న ఇల్లు ఇప్పుడు ఉన్నాం కదా, ఆ ఇల్లు ఎంప్టీ హోమ్ టూర్స్ చేసి పెడదాం అనుకుంటున్నాను. సో అది కూడా చూడండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.